హస్తినటూరులో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకతో భేటీ అయ్యారు రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్తో కలిసి ప్రియాంకను కలిశారు సీఎం. తెలంగాణలో అమలు చేస్తున్న రుణమాఫీతో పాటు పలు అంశాలను ప్రియాంకకు వివరించారు రేవంత్. రాష్ట్ర రాజకీయాలపై కూడా కీలకంగా చర్చించారు నేతలు. ప్రధానంగా వరంగల్ సభ, నామినేటెడ్ పదవులు, పీసీసీ చీఫ్ పదవి, కేబినెట్ విస్తరణ వంటి పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ప్రియాంకతో భేటీ అయ్యారు నేతలు. ఢిల్లీ పర్యటనలో పొలిటికల్ అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం ఫోకస్ చేయనున్నారు. ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి గడ్కరీ, జలశక్తి శాఖ, ఇతర శాఖల మంత్రుల అపాయింట్మెంట్లు కోరినట్లు సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ఢిల్లీ టూర్పై మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, సీఎం హస్తినటూర్ షెడ్యూల్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ప్రధానంగా రుణమాఫీ కృతజ్ఞతా సభ కోసం పార్టీ కీలక మంత్రులు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కతో కలిసి ఆయన రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, సోనియా గాంధీతో భేటీ కాబోతున్నారు. ఇప్పుడు ప్రియాంక గాంధీతో భేటీ కొనసాగుతుంది. ఆయన భేటీలో అంటే రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన తర్వాత రుణమాఫీ మొదటి దఫా అమలు చేసింది. ఇక రెండో దఫా, మూడో దఫా కూడా 31,000 కోట్ల రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కాబట్టి దాని ద్వారా ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా ఒక్కొక్కటిగా అన్నీ అమలు చేస్తున్నాం. వాటి ద్వారా రుణమాఫీ అమలు తర్వాత రైతుల నుంచి వస్తున్న రెస్పాన్స్ సంబంధించి కూడా పార్టీ అగ్రనేతలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించున్నారు. ఇక వరంగల్లో జరగబోయే కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ముగ్గురిని ఆహ్వానించడానికి ఢిల్లీకి పార్టీ కీలక మంత్రులతో కలిసి సీఎం బయలుదేరారు. ఈరోజు భేటీలు కొనసాగుతాయి. అయితే వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీల హామీలకు సంబంధించి కూడా ఇప్పటికే మెజారిటీ హామీలు అమలు చేస్తున్నాం. కాబట్టి కృతజ్ఞతా సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అని దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ ప్రచారం చేసుకోవాలన్న ఒక రాజకీయ వ్యూహంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్టీ అగ్రనేతలతో భేటీ అవడంతో పాటు తెలంగాణలో ఏ విధంగా సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నామనే అంశాన్ని కూడా పూర్తిగా ఆ పార్టీ కీలక నేతలుగా ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరికి సీఎం రేవంత్ రెడ్డి వివరించున్నారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఆర్టీసీ బస్సు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు అమలు చేస్తున్నాం. ఇక వాటితో పాటు 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఇక తర్వాత జీరో కరెంటు బిల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. వీటితో పాటు గ్యాస్ సబ్సిడీని ఎన్నికల హామీ ఇచ్చినట్టుగానే గ్యాస్ సబ్సిడీని అంశం అంటే కీలకంగా మహిళలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇక వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. కాబట్టి మేజర్గా మహిళా ఓటర్లకు, అదేవిధంగా రైతులు దాదాపు 10 ఏళ్లుగా రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ప్రధాన హామీగా ఉన్న రైతు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. కాబట్టి వెంటనే కృతజ్ఞత సభ, రైతు కృతజ్ఞత సభ గతంలో ఎన్నికల సందర్భంగా వరంగల్ వేదికగా ఇచ్చిన హామీకి సంబంధించి రుణమాఫీ అమలు చేశాం. కాబట్టి అదే వరంగల్లో రుణమాఫీ కృతజ్ఞత సభ రాహుల్ గాంధీతో నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా ఆ కృతజ్ఞత సభలో హాజరు కావాలని ఆహ్వానించడానికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ముగ్గురు ఈ పార్టీకి సంబంధించిన కీలక అగ్రనేతలతో భేటీ అవుతారు. ఇక వీటితో పాటు పార్టీకి సంబంధించిన కీలక అంశాలు కూడా పార్టీ అగ్రనేతలు చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పీసీసీ గడువు అయిపోయింది. ముఖ్యమంత్రి, అదేవిధంగా పీసీసీ అధ్యక్ష పదవి, 2 పదవుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి కొత్త పీసీసీని ఎంపిక చేయాలని ఇప్పటికే అధిష్టానానికి గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా అధిష్టానం చెప్పాను. అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వారు పార్టీ కొత్త పీసీసీ అవుతారన్న అంశంపై గతంలో క్లారిటీ ఇచ్చారు. అయితే ఈరోజు ఢిల్లీ పర్యటన సందర్భంగా కొత్త పీసీసీ, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయా రావో తెలియదు. కానీ రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈరోజు రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు జరిగే కీలక భేటీల్లో ఈ 3 అంశాలకు సంబంధించిన చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకటి వరంగల్లో కృతజ్ఞతా సభ, 2 మంత్రివర్గ విస్తరణ, 3 కొత్త పీసీసీ అంశానికి సంబంధించిన కొత్త పీసీసీ ఎంపిక. ఈ 3 అంశాల్లో
పార్టీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇక ఈ వీటితో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యే ఒక భేటీలో షెడ్యూల్ ఉంది. ఒకటి ఎన్డీఎస్ఏతో జరిగే మీటింగ్లో సీఎం హాజరవుతారు. ఆయనతో పాటు జల శక్తి కేంద్ర మంత్రితో ఆయన భేటీ అవుతున్నారు. ఎందుకంటే కాళేశ్వర విచారణ కొనసాగుతుంది. మేడిగడ్డకు సంబంధించిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ 2 రిపోర్ట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కాబట్టి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఈ మరమ్మతులు ఏ అంశంపై చేయాలి, కేంద్రం నుంచి ఎలాంటి నిధులు వస్తాయి, రాష్ట్రం ఎలాంటి చర్యలు తీసుకోవాల అంశంపై కూడా ఈరోజు జరిగే 2 ఇరిగేషన్ సంబంధించిన కీలక సమావేశంలో 2 మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ఇప్పటికే మేడిగడ్డ ఇష్యూకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాళేశ్వరంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన అంశాన్ని వరుసగా విచారణ నిర్వహించారు. విచారణలో వచ్చిన ఎన్డీఎస్ఏ కూడా పూర్తిగా దానికి సంబంధించిన విచారణ చేస్తుంది. ఇప్పటికే దాని మరమ్మతులకు సంబంధించి కానీ ఎన్డీఎస్ఏ ఇచ్చే రిపోర్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పనులు దాన్ని పునరుద్ధరించడానికి లేదంటే మరమ్మతులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రకటించిన నేపథ్యంలో ఎన్డీఎస్ఏ ఎలాంటి సూచనలు ఇస్తుంది, ఆ సూచనల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మరమ్మతులు చేయాలి, మరమ్మతులు చేసే భవిష్యత్తులో ఎప్పటివరకు ఉంటుందనే అంశంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రితో పాటు ఎన్డీఎస్ఏ కమిటీతో కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ఆ భేటీ తర్వాత ఈ మేడిగడ్డ ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అంశాలకు సంబంధించి మరమ్మతులు ఏ విధంగా సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తిరిగి ఈరోజు రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వస్తారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈరోజు పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకుంటారు.